ఒక చారిత్రాత్మకమైన మందిరాన్ని పునరుద్ధరించుకునే అవకాశం ఇది చరిత్రలో ఎప్పుడో ఒకసారి ఎవరికో ఒకరికి వస్తుంది. ఇది యథాలాపంగా ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈనాటి కార్యక్రమం జరుగుతుంది అని నేను భావించడం లేదు. ఇది దైవేచ్ఛగా పెద్దల నానుడి ప్రకారం శివుడాజ్ఞ లేనిది చీమైన కుట్టదు అన్నట్టుగా ఇది గొప్ప భగవత్ కార్యము అని చెప్పి మా మంత్రివర్గం భావిస్తుంది. ఈ ప్రాంతానికి ఒక గొప్ప చరిత్ర ఉన్నది. ఈ చరిత్ర కనుమరుగు కాకూడదు. ఈ చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలన్న ఆలోచన ముఖ్యంగా మచ్కుందా నది వికారాబాద్ అడవుల్లో పుట్టి మూసీ నదిగా మారి హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లో ఈసా నదిగా ప్రవహించి ఈ ప్రాంతాన్ని పునీతం చేస్తున్న 2 నదులను ప్రక్షాళన చేయాలి, ఈ నదులను పునరుద్ధరించాలి అనే కార్యక్రమాన్ని చాలా సంవత్సరాల నుంచి చాలామంది ముఖ్యమంత్రులు ఆలోచన చేసినారు, ప్రణాళికలు రచించారు. కారణాలు ఏమైనా ప్రయత్నం ముందుకు సాగలేదు. మనం ఒక మంచి పని చేసే అవకాశం ఈ జన్మలో మనకు దక్కినట్టుగా మనం భావించాలి. దీన్ని బాధ్యతతోనే కాదు, అత్యంత పవిత్రతో కూడుకున్న కార్యక్రమంగా మనం భావించి ముందుకు వెళ్ళాలి. విమర్శలు వచ్చినా, అడ్డంకులు సృష్టించినా దేవుడే ఆ అడ్డంకులను అధిగమించే విధంగా మనకు శక్తినిస్తాడు. మీరు ఈ విమర్శల్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రజల యొక్క నమ్మకం, విశ్వాసానికి ఈరోజు మీరు చేపడుతున్న కార్యక్రమం చాలా మంచిది, మీరు ముందుకు సాగండి అని చెప్పి ఉప ముఖ్యమంత్రి గారు నాకు సూచన చేయడం జరిగింది. ఈ నదీ జలాలను సరైన విధంగా వినియోగించుకోకపోవడం వల్ల కొన్ని తరాలు నష్టపోయినాయి. వీటిని వినియోగించకపోతే పర్వాలేదు, కానీ వీటిని కలుషితం చేసి కాలుష్యం వెదజల్లే పరిశ్రమలుగా ఈ నదులను మనం తయారు చేసినాం. ఇది మానవ తప్పిదం. ఈ మానవ తప్పిదాన్ని తెలిసో తెలియకనో, ఆనాడు పరిస్థితులు లేకనో ఈ తప్పిదాలకు పాల్పడడం వల్ల గొప్ప చరిత్ర కలిగిన హైదరాబాదు నగరమే కనుమరుగయ్యే పరిస్థితులు ఈనాడు దాపురించినాయి. దీనికి ఉదాహరణే ఢిల్లీ నగరం. ఢిల్లీ నగరంలో ప్రధానమంత్రి, రాష్ట్రపతి ఉన్నా కాలుష్యాన్ని మనం సరైన సమయంలో నియంత్రించకపోవడం వల్ల యమునా నది కాలుష్యమై ఢిల్లీ నగరాన్ని కప్పేస్తుంటే, ప్రభుత్వ కార్యాలయాలన్నీ సెలవులు ప్రకటిస్తుంటే, అక్కడికి వచ్చిన పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు, ఇతర దేశాలకు తరలిపోతుంటే, ఆ నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం నుంచి మనం ఏదైనా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదా లేదా? ఈరోజు తాత్కాలికమైన రాజకీయ ప్రయోజనాల కోసము, భవిష్యత్ తరాల కోసం చేస్తున్న అభివృద్ధి, నిలబెడుతున్న సంస్కృతిని అడ్డుకోవడము ఏ సంస్కృతికి ఇది తార్కణం అని చెప్పి నేను అడగదలుచుకున్నా. మూసీ నది ప్రక్షాళనకు సంబంధించి ఈశ్వరుడి ఆశీర్వాదంతో ఈనాడు ఈ కార్యక్రమాన్ని మా ప్రభుత్వం చేపట్టింది. అన్ని అడ్డంకులను ఈశ్వరుడే తొలగిస్తాడని ఎవరైనా దీని మీద దుష్ప్రచారం చేసినా, దీనికి పెడార్థాలు అంటగట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వం శివతాండవం చేస్తుందని చెప్పి నేను వేదిక మీద నుంచి సవినయంగా నేను చెప్పదలుచుకున్నా. మీరు అనుకోవచ్చు, మరి మూసా, ఈసా నదులు సంవత్సరం మొత్తం ప్రవహించవు కదా, వర్షాకాలంలోనే నీళ్ళు వస్తాయి. వికారాబాద్ ప్రాంతం నుంచి కానీ, పరిగి ప్రాంతం నుంచి కానీ ఈ నదులకు నీళ్ళు వచ్చినప్పుడు నీళ్లు ఉంటాయి. మరి మిగతా సమయంలో నదీ పరివాహక ప్రాంతంలో నీళ్లు ఎలా అని, దానికి పరిష్కారమే గోదావరి నదీ జలాలను 20 టీఎంసీలను తరలించి 8 నెలల క్రితమే పనులను చేపట్టడం జరిగింది. పనులు వేగంగా జరుగుతున్నాయి. 20 టీఎంసీ గోదావరి నదీ నీళ్లను హైదరాబాదు నగరానికి తరలించి తాగునీటి సమస్యను, పరిశ్రమల యొక్క నీటి అవసరాన్ని, అదేవిధంగా ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లో 2.5 టీఎంసీల నీటిని విడిచి ఎప్పుడు మూసీ నదిలో నీళ్లు ప్రవహించే విధంగా ఈరోజు కార్యాచరణ చేపట్టి పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇది ప్రక్షాళన చేయాల్సిన అత్యవసరం. నిత్యావసర వస్తువుల కంటే కూడా ఇది అత్యవసరం. ఈ ప్రాంతంలో రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాదు నగరంలో వెదజల్లుతున్న కాలుష్యం, పరిశ్రమల యొక్క కాలుష్యాన్ని, హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం దాదాపుగా 785 స్క్వేర్ కిలోమీటర్ల ప్రాంతంలో ప్రజలు నివసిస్తున్న, 1 కోటి మంది ప్రజలు నివసిస్తున్న, విసర్జిస్తున్న మలినాలు అన్నీ కూడా మూసీ నదిలో కలుస్తున్నాయి. పశువుల కలేబరాలు, మనుషుల కలేబరాలు, పరిశ్రమల యొక్క కాలుష్యము, ఈ ప్రాంతం యొక్క డ్రైనేజ్ వ్యవస్థ మొత్తం మూసీ నదిలో కలవడం, ఈ మూసీ నది ప్రవహించి రంగారెడ్డి జిల్లాను దాటి నల్గొండ జిల్లాలో ఈరోజు శాసనసభ్యులు, భువనగిరి శాసనసభ్యులు అనిల్ మిత్రుడు ఇక్కడ ఉన్నాడు, బీర్ల ఐలయ్య అక్కడ ఉన్నాడు. ఆ నియోజకవర్గాల ప్రజల గోడు వింటే రాయి అయినా కరుగుతుంది. రాయి కంటే కఠిన హృదయులు ఎవడైనా ఉంటే మాత్రం వాళ్ళకు ఆ ప్రజల కష్టాలు తెలియవు. ఈ కాలుష్యం వల్ల ప్రాంతంలో వ్యవసాయంలో పండించిన పంటలు ఎవ్వరూ తినలేని పరిస్థితి వచ్చినాయి. ఈ కాలుష్యంతో కూడుకున్న నీళ్లను తాగి, కాలుష్యంతో కూడుకున్న పంటలను తినడం ద్వారా
పిల్లలకి ఎక్కడ లేని జబ్బులు వస్తున్నాయని నూతనంగా పెళ్ళిళ్ళైతే ఆ గ్రామాల నుంచి పట్టణానికో ఇతర ప్రాంతాలకో యువ దంపతులను తరలి వెళ్ళే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళని ఫ్లోరైడ్ వెంటాడుతుంది. పుట్టడంతోనే అంగవైకల్యం, కాలు వంకర, కన్ను వంకర, నడువు వంకర. కన్న తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలకు వెళ్ళాలంటే కొద్ది మంది స్వార్థ ప్రయోజనం ఉన్నవాళ్ళు రాజకీయ ప్రయోజనాన్ని ఆశించి మేము చెయ్యలేని పని మీరు ఎవ్వరూ చెయ్యొద్దు అని, మీరు చేస్తే మీకు మంచి పేరు వస్తుంది, మేము చేయలేదు కాబట్టి మీరు చేయవద్దని ఒక అక్క ఈ ప్రాంతం నుంచి 45 సంవత్సరాల కుటుంబం 100% రాజకీయ ప్రయోజనం పొందినారు, అన్ని పదవులు అనుభవించారు. ఈ ప్రజలు ఇవ్వందే లేదా అక్కకు. ఇవాళ అక్క కొడుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఈ పనిని ఆపమని కేసేసిండు. ఆ అక్క మనసు ఎట్లొప్పుకున్నదో వాళ్ళ కొడుకును ఇట్లాంటి తప్పుడు కేసులను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో వేయించడానికని నేను అడుగుతున్నా. ఈరోజు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఆ అక్కకు గుర్తింపు వచ్చింది, ఆ కుటుంబానికి గుర్తింపు వచ్చింది. ఇవాళ ప్రజాప్రతినిధులుగా, మంత్రులుగా పదవులు అనుభవించిండ్రంటే ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం లేదా? ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు వ్యతిరేకంగా ఈ ప్రాంత అభివృద్ధిని అడ్డుకోవడానికి నీ కన్న కొడుకే ఎన్జిటిలో కేసేస్తుంటే ప్రజాప్రతినిధిగా మీరు కొనసాగడానికి అర్హత ఉందా అని చెప్పి నేను ఆ అక్కని సందర్భంగా అడగదలుచుకున్నా. ఒకప్పుడు నాకు కూడా చాలా దగ్గర, ఆనాడు ఇట్లా లేకుండే. మరి ఈనాడు అట్లా తయారవ్వడానికి కారణం ఏందో నాకైతే తెలియదు. మంచి చెడు రెండు ఉంటాయి. మన సహవాస దోషం వల్ల మంచి వాళ్ళతో ఉంటే మంచిగా ఉంటాం, చెడు స్నేహం చేస్తే చెడిపోతారని పెద్దలు చెప్పారు. అందుకే ఈ వేదిక మీద నుంచి అక్కగారికి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఈ ప్రాజెక్టును అడ్డుకోవడానికి నీ పుత్రరత్నం వేసిన ఎన్జిటి కేసును తక్షణమే ఉపసంహరించుకోండి, లేకపోతే ఈ ప్రాంత ప్రజలు మీ కుటుంబాన్ని సామాజిక బహిష్కరణ చేసే పరిస్థితి వస్తుంది, అంత దూరం రానియొద్దు అని చెప్పి నేను వారికి సూచన చేస్తున్నా. వారి వెనకాల ముసుగు దొడుక్కొని దాక్కున్న వాళ్ళకు కూడా నేను చెప్తున్నా, మీ వల్ల కాని పనులు చాలా మేము చేస్తున్నాం, మీరు ఇట్లనే ఉంటే ఆ హోదా కూడా మిగలదు. ఇలాంటి చిల్లర మల్లర ప్రయత్నాలని మానేయమని ఆ వెనకాల దాచుకొని ముసుగు దొడుక్కొని మూసి అభివృద్ధి కార్యక్రమాన్ని అడ్డుకుంటున్న వాళ్ళకు కూడా నేను సూచన చేస్తున్నా. ఇది రాజకీయ వేదిక కాదు, కానీ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వేదిక మీద నుంచి నేను ప్రస్తావిస్తున్నా. ఏది ఏమైనా 600 అక్కడి సూర్యుడు ఇక్కడ మొలిసిన ఈ ప్రాజెక్టు చేసి తీరుతాము. ఇది మా దీక్ష, ఇది మా శివ దీక్ష.